ఓరిని ఇంతేనారా, ఇది తెలిస్తే మనం అనామత వేసేస్తున్నాం తెలుసా. ఏంది తెలుసా, ఇప్పుడు ఎవడన్నా నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా, నాకు ఎవరు రెస్పెక్ట్ ఇస్తలే, నువ్వు బాధపడుతున్నావు కదా, దానికి సొల్యూషన్ ఏం తెలుసా? నువ్వు డబ్బు సంపాదించు, పొలిటికల్ పవర్ సంపాదించు, ఆటోమేటిక్గా నీకు రెస్పెక్ట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే, నీ వల్ల ఇంకొకటికి లాభం ఉండాలి. అర్థమవుతుందా? ఇంకొకటికి నీ వల్ల లాభం ఉంటేనే వాడు నీకు రెస్పెక్ట్ ఇస్తాడు. చాలా మందికి ఎవరు ఎందుకు రెస్పెక్ట్ ఇయ్యరు, ఎందుకు ఇస్తారంటే, ఒకటి వాళ్ళ నుంచి వీడికి ఏదైనా లాభం ఉంటేనే ఇంకొకటికి రెస్పెక్ట్ ఇవ్వడం, అంటే నమస్తే చేయడం, మాట్లాడి ఏం చేయడం జరుగుతుంది. ఎప్పుడు వీడికి ఇంకొకటి దగ్గర నుంచి లాభం ఉంటే. లాభం లేకపోతే ఎవరిని మాట్లాడియ్యరు, రెస్పెక్ట్ ఇయ్యరు. ఎందుకంటే స్వార్థమైన ప్రపంచం కాబట్టి. ఇప్పుడే అది ఎప్పటి నుంచి అంతే. అందుకే పొలిటికల్ లీడర్స్ని, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని, ఆస్తున్న వాళ్ళని, డబ్బు ఉన్న వాళ్ళని ఎందుకు నమస్తే చేస్తారు, ఎందుకు పలకరిస్తారు, ఎందుకు క్లోజ్గా ఉంటారు, ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తారంటే, ఇన్ ఫ్యూచర్లో వాళ్ళకి ఎప్పుడైనా ప్రాబ్లం క్రియేట్ అయితే వీళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తారు, సపోర్ట్గా ఉంటారు అని. అందుకోసమే రాబాయ్, అందుకోసమే వాళ్ళు వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంతే, అర్థమవుతుందా? సో నీకెందుకు రెస్పెక్ట్ ఇస్తలేరంటే, నీ దగ్గర డబ్బు ఉండకపోవచ్చు, మనీ, అది పొలిటికల్ సపోర్ట్ లేదు కావచ్చు, నువ్వు బికారిగాడు కావచ్చు, పేదవాడు కావచ్చు. అర్థమవుతుంది? పేదవాళ్ళకి ఎవరు రెస్పెక్ట్ ఇయ్యరు, ఎందుకంటే పేదవాళ్ళ నుంచి ఎవరికి లాభం ఉండదు. అర్థమవుతుందా? గుర్తుంచుకోరి. నాకెందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి, అసలు నీకెందుకు రెస్పెక్ట్ ఇవ్వాలని ఒక్కసారి నువ్వు ఆలోచించు. నాకెందుకు ఇంకొకటి రెస్పెక్ట్ ఇవ్వాలా, నాకెందుకు ఇంకొకడు నాతో ఎందుకు మాట్లాడాలా, నా నుంచి వాడికి ఏం కావాలనుకుంటున్నాం అది తెలుసుకో. అర్థమవుతుందా? ఎవడైనా ఇంకొకడికి ఇంకొకటి నుంచి లాభం ఉంటేనే రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. రెస్పెక్ట్ ఇస్తుర్రంటే వాడతాడు, వీడికి పనులు పడుతున్నాయి, లాభం ఉంది కాబట్టే. లాభం లేకపోతే ఎవడికి రెస్పెక్ట్ ఇయ్యరు. ఈవెన్ ఈ కాలంలో మాట్లాడియ్యరు కూడా, అసలు ఆలోచించరు కూడా. అర్థమవుతుందా? చాలా మందిని చూడు, డబ్బున్న వాళ్ళని, పొలిటికల్ పవర్ ఉన్న వాళ్ళని, మనీ, ఇన్ఫ్లుయెన్సర్స్, డిపార్ట్మెంట్ వాళ్ళని రెస్పెక్ట్ఫుల్గా, గౌరవంగా ఎందుకు మాట్లాడిస్తారంటే వాళ్ళతోటి పని పడతాయని. అంతే, అంతమించి ఏం లేదు. అర్థమవుతుందా? నీతోటి ఎందుకు చాలామంది గౌరవిస్తలే, నిన్ను ఎందుకు దేక్తలే, నిన్ను ఎందుకు పట్టించుకుంటలేరంటే, నీ దగ్గర డబ్బు లేదు, నీ దగ్గర ఆస్తి లేదు, నీ దగ్గర పలుకుబడి లేదు, నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్ కాదు, నీకు పొలిటికల్ సపోర్ట్ లేదు, నువ్వు పొలిటీషియన్ కాదు. చాలా ఉన్నాయి తెలుసా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు, నీకు ఎవడైనా రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే నీతో ఎవరికైనా పని పడాలి. అంతేగాని బానిస లెక్క బతకకు రే ఎరుపుక, బానిస లెక్క బతకకు. నీ పని నువ్వు చేసుకో, డబ్బు సంపాదించుకో, నీ ఫ్యామిలీ గురించి ఆలోచించుకో. నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు, చాలా ఎదుగుతున్నావు అంటే నలుగురు వస్తారు. ఆబ్వియస్లీ నీకు రెస్పెక్ట్ కావాలన్నా ఒక పెద్ద ఇల్లు కట్టు, లేకపోతే పెద్ద కంపెనీ స్టార్ట్ చేయి, లేకపోతే బిజినెస్ పెద్దగా చేయు. ఓకే, నీకు ఫ్రెండ్స్ అవుతారు అండ్ నీకు రెస్పెక్ట్ ఇస్తారు. నువ్వు పొలిటీషియన్గా, ఒక ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్గా రెస్పెక్ట్ ఇస్తారు. అర్థమవుతుందా? లేకుంటే ఎవరు రెస్పెక్ట్ ఇయ్యడు. ప్రజెంట్ ఎట్లా అయిపోయిందంటే, ఎవరికైనా హెల్ప్ చేసిండు అనుకో, అది ఎవరికి తెలియదు. చాలామంది ఉన్నారు వీడియో పెట్టకుండా హెల్ప్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరికి తెలియదు. కాబట్టి వాళ్ళు హెల్ప్ చేస్తారు, కానీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు హెల్ప్ చేస్తారని చాలామందికి తెలియదు, వాళ్ళని తప్పుడుగా ఆలోచిస్తారు. ఈవెన్ ఎవరైనా చిన్నగా హెల్ప్ చేసి వీడియో తీసి దాన్ని పబ్లిసిటీ చేసారు అనుకో, వీడు తోపురా, వీడు చాలామందికి హెల్ప్ చేస్తారు, చాలామందిని ఆదుకున్నారా, ఇట్లా అయిపోతుంది. అర్థమవుతుందా? సో ఎవరైనా మీరు హెల్ప్ చేయాలనుకుంటే, నలుగురు సాయం చేయాలనుకుంటే వీడియో తీయలే, పబ్లిక్ వెళ్తా. ఇప్పుడు నువ్వు హెల్ప్ చేస్తున్నా, నీ మనసు వెళ్తే చాలు, కానీ నీకు పబ్లిక్లో నీకు రెస్పెక్ట్ కావాలంటే నువ్వు వీడియో తీయాలి, అంతే, అంతమించి ఏం లేదు. అర్థమవుతుందా? అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది దగ్గర మాట విన్నా, అరే నన్ను ఎవరు దేక్తలేరా, అరే నన్ను ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు రెస్పెక్ట్ ఇస్తలేరు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలని ఫస్ట్ నేను క్వశ్చన్ చేసుకో. అర్థమవుతుందా? నన్ను ఎవడైనా రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వాలి, నాకెందుకు రెస్పెక్ట్ ఇవ్వాలా, నాతో ఎందుకు మాట్లాడాలా, అసలు నా దగ్గర ఏమున్నాయి, నా దగ్గర టాలెంట్ ఉందా, డబ్బు ఉందా, వస్తుందా, ఏం లేదు కదా. సో నన్ను ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారు, ఇయ్యారు కదా, ఎవడు దేకడు కదా. ఆలోచించి నువ్వేం చేయాలి తెలుసా,
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకడి గురించి ఆలోచించడం మానేసి, పబ్లిక్ గురించి ఆలోచించడం మానేసి డబ్బు సంపాదించు. నీకు రెస్పెక్ట్ కావాలనుకుంటే డబ్బు అధికంగా సంపాదించి పెద్ద ఇల్లు కట్టు. లేకుంటే పొలిటికల్‌లో జాయిన్ అయ్యి ఇన్‌ఫ్లుయెన్సర్ పర్సన్‌గా ఒక ఎమ్మెల్యే గానీ, ఎంపీ గానీ లేకుంటే ఈ సర్పంచ్ గానీ అయినావనుకో రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే నువ్వు ఒక పవర్‌లో ఉన్నావు కదా! లేకుంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్‌లో గానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో గానీ, దేంట్లో అయినా డిపార్ట్మెంట్‌లో ఒక జాబ్ అన్నా ఏదైనా ఒకటి చెయ్యి, రెస్పెక్ట్ ఇస్తారు. నాకు ఓడితోటి అవసరం లేదు, నాకు రెస్పెక్ట్ వద్దు, బొంగొద్దు, నాకేమొద్దు, నాకు నచ్చిన నా లైఫ్ నేను బతుకుతా అంటే ఇంకొకడి గురించి పట్టించుకోకు. ఇంకొకడి గురించి ఏదైనా సహాయం పొందకు. ఓకే. సో, సంపాదించుకునేది నువ్వు హ్యాపీగా ఉండు అంతే. కూలి పని చేసుకో, వచ్చిన డబ్బులతో నీ ఫ్యామిలీని మంచిగా చూసుకో బస్. నాకు రెస్పెక్ట్ కావద్దు. ఎవరు నాకు ఉన్నా లేకున్నా నాకు ఓకే. నాకు నచ్చిన నేను బతుకుతా అంటే నీకు నచ్చిన నువ్వు బతకాలనుకుంటే పని చేసుకో, సంపాదించుకో, ఫ్యామిలీని మంచిగా చూసుకో బస్. కానీ నాకు రెస్పెక్ట్ కావాలా, నన్ను 10 మందిలో అందరూ పలకరియాలా, 10 మందిలో అందరూ నన్ను దేకాలా, 10 మందిలో నన్ను మంచిగా చూడాలా, 10 మందిలో నన్ను గౌరవించాలా. సో, నన్ను యాడికి పోయినా ఒక బిగ్ షాట్‌లెక్క చూడాలంటే ప్రతి ఒక్కడికి మందు తాగిపియు, ప్రతి ఒక్కడికి బిర్యానీ తినిపియు డైలీ. దాంతోపాటు ప్రతి ఒక్కడికి అప్పియ్యు, అప్పిచ్చి మర్చిపో. అండ్ ఇంకొకటి ఏంటంటే హెల్ప్ చెయ్యు డబ్బు పరంగా. దాంతో ఇంకొకటి పోలీస్ స్టేషన్‌లో ఎవరైనా ఇరుక్కపోతే హెల్ప్ చెయ్యు. ఇంకొకటి నువ్వు పొలిటికల్ లీడర్‌గా లేకుంటే డబ్బు సంపాదించి పెద్ద ఇల్లు కట్టి అందరికి సహాయం చెయ్యు. డబ్బు పరంగా గానీ, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ క్రియేట్ అయితే సాల్వ్ చెయ్యు. నువ్వు హీరో. నీకు ఆబ్వియస్లీ రెస్పెక్ట్ ఇస్తారు. వాడుకుంటారు. ప్రతి ఒక్కరు ఇంకొకరిని నిన్ను వాడుకుంటారు మంచిగానే. మంచిగానే వాడుకుంటారు. ఎప్పుడు నువ్వు హెల్ప్ చేసుడు బంద్ చేస్తావో అప్పటిదాకా నిన్ను వాడుకుంటారు, రెస్పెక్ట్ ఇస్తారు. ఎప్పుడైతే నా దగ్గర డబ్బు అయిపోయింది, సో నేను బికారి స్టేజ్‌లో ఉన్నా అని స్టేజ్‌కి వచ్చేదాకా నీకు అందరు రెస్పెక్ట్ ఇస్తారు, మంచిగా మాట్లాడతారు, మంచిగా చూసుకుంటారు. ఎందుకంటే నువ్వు వాళ్ళని మంచిగా చూసుకుంటావు కాబట్టి మంచిగా మాట్లాడతారు. ఎప్పుడైతే నువ్వు మూలకు పడతావో, ఎప్పుడైతే నీ జీవితం నాశనం అవుతుందో, ఎప్పుడైతే నీ దగ్గర డబ్బు పోతుందో, అప్పుడు నువ్వు ఎవరికైతే హెల్ప్ చేసినావో, ఎవరికైతే సహాయం చేసినావో, ఎవరికైతే నువ్వు తిండి పెట్టినావో, ఎవరికైతే నువ్వు మందు తాగిపించినావో వాళ్ళందరూ నిన్నే తిడతారు. ఈడికి ఏందిరా మస్తుగా వచ్చి అందరికి తాగిపించడం ఎందుకు, తినిపించడం ఎందుకు, ఈడు స్వార్థంగా ఉన్నారు అదా పిచ్చి పొగడికి, అందరికి హెల్ప్ చేసుకుంటా, తాగిపించుకుంటా, తినిపించుకుంటా, పోలీస్ స్టేషన్లో మాట్లాడు, ఆడ మాట్లాడు, ఈడ మాట్లాడు, నిన్నే అంటారు ఫ్యూచర్‌లో. అర్థమవుతుందా? ప్రజలు అవకాశవాదులురా. రెస్పెక్ట్ కావాలనుకున్నావనుకో ఇదంతా ఎయ్యాలి కథ. నాకు రెస్పెక్ట్ వద్దు, నాకు నచ్చిన నేను బతుకుతా అంటే పని చేసుకో, ఫ్యామిలీని చూసుకో బస్ గంతే. ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీ ఇంపార్టెంట్. నువ్వు ఆ బెడ్ మీద వండుకుంటే నీ భార్య కానీ, మీ అమ్మ కానీ, మీ నాన్న కానీ, నీ పిల్లలే నీతోనే ఉంటారు. ఎవ్వరు రారు బయట, గుర్తుంచుకో. అర్థమవుతుందా? బయట ఎవడన్నా రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నడుస్తుంది కానీ ఫ్యామిలీ వాళ్ళతో మంచిగా ఉండాలి. అర్థమవుతుందా? పేరెంట్స్ని మంచిగా చూసుకోవాలా. అర్థమవుతుందా? అంతే. సో ఇది వీడియో. ఒకటే, రెస్పెక్ట్ కావాలి అంటే గుర్తుంచుకోరి, డబ్బు పరంగా, పలుకుబడి పరంగా ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉండాలా, అందరికి తాగిపిస్తూ, తినిపిస్తూ, హెల్ప్ చేస్తూ ఉండాలా. అప్పుడే నీకు రెస్పెక్ట్ ఇస్తారు. సెకండ్‌ది, నాకు రెస్పెక్ట్ అవసరం లేదంటే నీకు నచ్చినట్టు నువ్వు బతకాలనుకుంటే కూలి పని చేసుకో, ఏదైనా ఒక పని చేసుకో, తిను, నీ సంపాదన ఎవరికి చెప్పుకోకు బస్ గంతే. రెస్పెక్ట్ కావాలి, నాకు ప్రతి ఒక్కరు గౌరవించాలి, ప్రతి ఒక్కరు నన్ను మర్యాదగా చూసుకోవాలనుకుంటే అందరికి తాగిపించు, తినిపించు, దాంతోపాటు పెద్ద ఇల్లు కట్టు, ఎక్స్‌పోజింగ్ అయ్యి, దావతులు ఇయ్యి, పార్టీలు ఇయ్యి, డబ్బులు ఇయ్యి, మర్చిపో. వాళ్ళకి హెల్ప్ ఏమన్నా వస్తాయి, నీ టైం వదులుకో, నీ ఫ్యామిలీని వదులుకుపోయి వాళ్ళ కోసం జైలు కొడతారు. నువ్వు మూల కొడితే కుక్క కూడా పట్టించుకోదు, గుర్తుంచుకో. అర్థమవుతుందా? అది. సో బయట రెస్పెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. ప్రజెంట్ ఈ విధంగా వస్తుంది రెస్పెక్ట్. అర్థమవుతుందా? అంతే.